నమస్తే ఈ రోజు కార్యక్రమంలో రెండు రుచికరమైన ప్రత్యేకమైన వంటలు తెలుసుకోవడానికి నల్గొండ జిల్లాలోని పోచంపల్లి గ్రామానికి వచ్చేసామండి. భారతదేశంలోని ఎన్నో వేల గ్రామాల్లో ఒకటి ఈ పోచంపల్లి. కానీ ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకతలు మరి ఏ గ్రామానికి లేకపోతే అది అతిశయోక్తి కాదు. అవును, ఈ పోచంపల్లి పోరాటాల జిల్లాగా పేరు పొందిన నల్గొండ జిల్లాలో ఉంది. గాజుల పోచంపల్లి ఈ ఊరి అసలు పేరు. కానీ ఇప్పుడు భూదాన్ పోచంపల్లిగానే ప్రసిద్ధి. స్వాతంత్రానంతరం ప్రముఖ గాంధేయవాది ఆచార్య వినోబా భావే నడిపించిన మహోన్నతమైన భూదానోద్యమానికి బీజం పడింది ఇక్కడే. భూస్వాములు తమ మిగులు భూమిల్ని భూమిలేని పేదల కోసం దానం చేసిన మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టుకుంది ఈ గ్రామంలోనే. మొట్టమొదట తన వందలాది ఎకరాల భూమిని దానం చేసి ఆ మహోద్యమానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వెదిరే రామచంద్రారెడ్డి శిలా విగ్రహం ఇదిగో ఇదే. అంతేకాదు ఈ గ్రామానికి మరో గుర్తింపు కూడా ఉంది, పోచంపల్లి. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చేది పోచంపల్లి పట్టు చీరలు, దోవాతులు, దుప్పట్లు వగేరా. 1970 ప్రాంతాల్లో ఖద్దరు, సిల్కు కలిపి నేతనేసి విలక్షణమైన ఆకర్షణీయమైన వస్త్రాల రూపుకల్పనకు ఇక్కడ నేతకారులు సంకల్పించినప్పటి నుంచి మరింత ప్రాచుర్యాన్ని ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది ఈ పోచంపల్లి. ఇక్కడ నేతకారులంతా ఒక సమాఖ్యగా ఏర్పడి తమ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అందమైన పరిసరాలకు, రమణీయమైన ప్రకృతి దృశ్యాలకు ఆలవాలం ఈ పోచంపల్లి గ్రామం. అందుకే పర్యాటకుల్ని కూడా పెద్ద ఎత్తున ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది పోచంపల్లి గ్రామం. మరి ఇక్కడ అక్కచెల్లెలైన వెంకటలక్ష్మి, ధనలక్ష్మి గారు రెండు రుచికరమైన వంటకాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా, రండి. నమస్తే వెంకటలక్ష్మి గారు, ధనలక్ష్మి గారు. ఓకే, ఇంతకీ వెంకటలక్ష్మి గారు, ధనలక్ష్మి గారు అని తెలుసు, కానీ ఎవరు వెంకటలక్ష్మో, ఎవరు ధనలక్ష్మో, ఎవరు అక్కో, ఎవరు చెల్లో తెలియట్లేదు. చూసినా కూడా తెలియట్లేదు నాకు. మీ పేరు? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి. మీ పేరు ధనలక్ష్మి గారు. ఓకే, అక్క ఎవరు? మీరా? నేనండి. మీరా? ఓకే ఓకే ఓకే, అక్కగారు చెల్లిగారు అనమాట. ఓకే, మరి మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరు వంట చేసి చూపించబోతున్నారు? మేమండి. మీరా అండి? ఓకే, ఫస్ట్ చెల్లికి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు? చిన్నది కాబట్టి. ఓకే, చిన్నది కాబట్టి ఫస్ట్ అవకాశం ఇచ్చేసారా? ఓకే అండి, మరి వంట చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నామండి. ఓకే, ఇంతకీ ఏ వంట చేయబోతున్నారు? కొబ్బరి గారెలు. కొబ్బరి గారెలు. ఏంటి ఇది పోచంపల్లి స్పెషలా ఏంటి? అవునండి. లేకపోతే మీరే సొంతంగా ప్రయోగం చేశారా? ఏం లేదండి, పోచంపల్లి స్పెషల్. ఇద్దరు కూడా పోచంపల్లి శారీసే కట్టుకున్నారు. మీరు పోచంపల్లి పట్టు చీర అండ్ మీరు సమ్మర్ స్పెషల్ అయిన కాటన్ శారీ. అవును, చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మీ గ్రామానికి సంబంధించిన అది కట్టుబాటు అనేది ఉంది కదా ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి వంట స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, మరి ఈరోజు ధనలక్ష్మి గారు కొబ్బరి గారెలు అనే డిఫరెంట్ ఐటెం పరిచయం చేయడానికి రెడీగా ఉన్నారు. మరి అదేంటో చూద్దామా? ఓకే ధనలక్ష్మి గారు, మరి కొబ్బరి గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? కొబ్బరి గారెలు తయారీకి కావలసిన పదార్థములు: పచ్చి కొబ్బరి తురుము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, జీలకర్ర, నువ్వులు, ధనియాల పొడి, శనగపిండి, నూనె, కొత్తిమీర, కరివేపాకు. ఓకే ధనలక్ష్మి గారు, ఇది తయారు చేసుకోవడానికి ముందుగా ఏం కావాలి? పదార్థాలు కలుపుకోవడానికి బౌల్స్ తీసుకోవాలి. ఓకే, బౌల్ తీసుకోవాలా? సరే. ఓకే, మరి తర్వాత కొబ్బరి తురుము వేయాలి. కొబ్బరి తురుము వేయాలి. ఓకే, సో కొబ్బరి తురుము ఒక బౌల్ అయితే సరిపోతుందండి. పచ్చి కొబ్బరి. ఓకే, పచ్చి కొబ్బరి. అంటే ఎన్ని కొబ్బరికాయలు పట్టిందండి మీకు ఇది? ఒక కొబ్బరికాయ. ఒక కొబ్బరికాయ పట్టింది. ఓకే, దీని తర్వాత ఏం వేయాలి దీనిలో? శనగపిండి వేసుకోవాలి. ఓకే, శనగపిండి. పచ్చి శనగపిండినా లేకపోతే వేపిందా? పచ్చిదే. పచ్చి శనగపిండి. ఓకే, ఇది కూడా సరి సమానంగా అంతే బౌల్. తర్వాత కొత్తిమీర. కొత్తిమీర వేయాలా? ఓకే, కరివేపాకు. కరివేపాకు అది కూడా సరిపడా వేసుకోవాలి. కొబ్బరి, శనగపిండి, కొత్తిమీర, కరివేపాకు వేశారు. తర్వాత ఉప్పు.
తగినంత. ఓకే, ఉప్పు తగినంత. తర్వాత జీలకర్ర 1 స్పూన్, సగం స్పూన్ సరిపోతుందా? ఓకే. జీలకర్ర తర్వాత ఏం తీసుకోవాలంటారు? తర్వాత నువ్వులు. ఓకే, నువ్వులు వేపినట్టున్నారు? వేపలేదండి, పచ్చివి. ఓకే, పచ్చి నువ్వులు. తర్వాత పసుపు అండి. పసుపా? ఓకే, పసుపు కొంచెం తీసుకుంటే సరిపోతుంది కదా. తర్వాత కారం. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్టా? ఓకే, అల్లం వెల్లుల్లి తర్వాత ధనియాల పిండి. ఓకే, ధనియాల పొడి 1/2 స్పూనా? అన్నీ మిక్స్ చేసుకోవాలండి. అన్నీ మిక్స్ చేసుకోవాలా? ఓకే, ఇప్పుడు వరకు మనం బౌల్లో వేసినవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. నీళ్ళు వేసుకోవాలండి. ఓకే, కొంచెం వేసుకోవాలి నీళ్ళు. అంటే మన ఇంట్లో గారెలకి కొంచెం గట్టిగా కలుపుకుంటూ ఉంటాం కదా మనం. లేదండి, ఇది కొబ్బరి కదా, లూజుగా ఉంటేనే మంచిగా వస్తుంది. ఓహో, మొదటి నుంచి పోచంపల్లిలోనే ఉంటున్నారా అండి? ఇక్కడనే ఉంటున్నామండి మేము. ప్రాపర్ ఇక్కడనే. ఓకే. సో అత్తవారిల్లు పుట్టినిల్లు అన్నీ ఇక్కడేనమాట? లేదండి, అమ్మవారు రామన్నపేట. అవునా? ఓకే ఓకే ఓకే. మరి ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? బ్యాగ్స్ కుడతామండి. బ్యాగ్స్ కుడతారా? ఓకే, అది కూడా పోచంపల్లి స్పెషలేనా? అవునండి. అవునా? ఓకే, ఎలాంటి బ్యాగ్స్ అండి? హ్యాండ్ బ్యాగ్స్, బేబీ బ్యాగ్స్, క్లాత్తో కుడతాం. అవన్నీ సేల్ చేస్తారా? మార్కెటింగ్ వెళ్తాం. అవును. ఓకే అండి, మరి నెక్స్ట్ ఏం చేయమంటారు? నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఆయిల్ వేయమంటారా? వేయాలి. ఓకే ధనలక్ష్మి గారు, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? కారాలు చేసుకోవాలండి ఇలా. ఓకే, ప్లాస్టిక్ కవర్ మీద ఆయిల్ రుద్దాలి కవర్కు అంటకుండా. ఓకే, కవర్కి ఆయిల్ రుద్దితే ఇది అంటకుండా ఉంటుందన్నమాట, మనకి ఫ్రీగా వచ్చేసి వేసుకోవచ్చు. నూనె వేడెక్కినట్టుంది ధనలక్ష్మి గారు. ఇవి వేసుకుందామండి గారెలు. ఓకే అండి, కొంచెం మంట తక్కువ చేయండి. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా సింపుల్, మన ఇంట్లో ఉండేవే కదండి? అవునండి, ఇంట్లోనే. మీరు జనరల్గా ఇది రోజు వండుతూ ఉంటారా ఎక్కువగా? ఎక్కువ అంటే వారానికి ఒకసారి చేస్తామండి. మంచిగా వేగిన దాకా వేసుకోవాలి. ఓకే ఓకే. ధనలక్ష్మి గారు, కొబ్బరి గారెలు రెడీగా ఉన్నట్టున్నాయి? రెడీగా అయినాయండి. ఓకే, దీనికి చట్నీ ఏమైనా కావాలా అండి? చట్నీ ఏమొద్దండి, ధనియాల పిండి వేసుకొని. ఓకే, సో ఇందాక మనం యాడ్ చేసిన ధనియాల పొడి మనం దాంతోనే తినొచ్చు అన్నమాట. ధనియాల పిండి ఇట్లా చల్లుకొని వేడి వేడి వాటి మీద ఇట్లా చల్లుకొని కొబ్బరి గారెలు రెడీ అండి. టేస్ట్ చూడండి. ఓకే, చాలా బాగున్నాయండి కొబ్బరి గారెలు. నువ్వులు ఇంకా కొబ్బరి, కరివేపాకు ఇవన్నీ కూడా తగులుతూనే తింటుంటే చాలా బాగుందండి. సో ఇది తెలంగాణ వంట అనుకోవాలా? పోచంపల్లి వంట అండి. అవునా? ఓకే ఓకే ఫైన్, చాలా చక్కటి వంట పరిచయం చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. కొబ్బరి గారెలు చాలా బాగున్నాయండి. మరి మీరు కూడా తయారు చేద్దాం అనుకుంటున్నారా? మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూద్దామా? కొబ్బరి గారెలు తయారీకి కావలసిన పదార్థములు: పచ్చి కొబ్బరి తురుము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, జీలకర్ర, నువ్వులు, ధనియాల పొడి, శనగపిండి, నూనె, కొత్తిమీర, కరివేపాకు. కొబ్బరి గారెలు తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో
కొబ్బరి తురుము, శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, నువ్వులు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి ఇవన్నీ తీసుకొని కొద్ది కొద్దిగా నీరు పోసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఒక కడాయి తీసుకొని గ్యాస్ పొయ్యి మీద పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి. తర్వాత కలిపిన పిండిని గారెలాగా పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో ఒత్తుకున్న గారెల పిండిని వేసి బంగారు రంగు వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న గారెల్ని ప్లేట్లోకి అమర్చుకొని కొద్దిగా ధనియాల పొడి చల్లుకోవాలి. అంతే, రుచికరమైన కొబ్బరి గారెలు రెడీ. ధనలక్ష్మి గారు తయారు చేసి చూపించిన కొబ్బరి గారెలు చూశారు కదండి. ఇప్పుడు వెంకటలక్ష్మి గారు మరి ఏ వంటకం చేసి చూపించబోతున్నారో బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు వెంకటలక్ష్మి గారు. ఇప్పుడే ధనలక్ష్మి గారు కొబ్బరి గారెలు అనే చక్కటి ఐటెం పరిచయం చేశారు. ఇంతకీ మీరే ఐటెం రుచి చూపించబోతున్నారు? చికెన్ పకోడీ అండి. చికెన్ పకోడీ. ఓకే అండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, నూనె, గుడ్డు, ఉప్పు, పసుపు, కారం, పెరుగు, శనగపిండి, కార్న్ఫ్లోర్, అజీనామోటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గార్నిషింగ్ కొరకు తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర, నిమ్మకాయ. ఓకే అండి, మరి ఫస్ట్ ఎలా తయారు చేసుకోవాలి? ఫస్ట్ బౌల్ చికెన్ ముక్కలు అల్లే వేయాలి. చికెన్ ముక్కలు బౌల్లో వేసుకోవాలా? ఓకే, వేసేయండి. మరి ఎంత చికెన్ తీసుకున్నారు మీరు సుమారుగా? పావు కిలోనా? ఓకే. దీని తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, చికెన్ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకోవాలండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా పావు కేజీ చికెన్కి? అవునండి. ఓకే. తర్వాత తర్వాత అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేసుకోవాలి. ఓకే. తర్వాత పసుపు తగినంత. ఓకే. అంటే పసుపు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అండ్ కలర్ కూడా బాగా వస్తుంది కదా. ఓకే. తర్వాత కారం. సో కారం కూడా మనకు కావాల్సినంత 2 స్పూన్లు పడుతుందండి. 2 స్పూన్లు పడుతుంది. వేయాలి. అంటే కారం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి పావు కేజీ కదండి పడుతుంది. 2 స్పూన్లు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఓకే. తర్వాత తగినంత ఉప్పు, చిటికెడు సరిపోతుంది. తర్వాత టేస్టింగ్ పౌడర్. అంటే అజీనామోటో కదండి? అవునండి. ఓకే. సగం స్పూన్ వేయాలా? అజీనామోటో వేయడం వల్ల సాఫ్ట్గా వస్తాయి కదండి? చాలా నునుపుగా వస్తాయి. ఓకే. తర్వాత కార్న్ పౌడర్ వేయాలండి. కార్న్ఫ్లోర్ వేయాలి. ఓకే. ఇది ఒక 2 స్పూన్లు వేయాలి. 2 స్పూన్లు వేయాలా? ఓకే. తర్వాత ఏం వేసుకోవాలి? శనగపిండి వేయాలా? అది కూడా 2 స్పూన్లేనా? 2 స్పూన్లు వేయాలి. ఓకే. సో కార్న్ఫ్లోరు, శనగపిండి 2 కూడా 2 స్పూన్లు వేయాలి. ఓకే. తర్వాత పెరుగు ఎంత వేసుకోవాలి? పెరుగు 1 స్పూన్ చాలండి. 1 స్పూన్ సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. సో తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ ఎగ్ కూడా వేయాలి. పచ్చ సోనం వేయకూడదు. తెల్లది మాత్రం వేయాలి. ఓకే. ఎగ్ ఎల్లో వేయకూడదు, ఓన్లీ వైట్ వేయాలి. ఇక తీసి ఎగ్ వైట్ ఒక్కటే వేస్తే సరిపోతుంది. ఎగ్ వైట్ ఒక్కటే వేయాలి. తర్వాత అన్నీ మాత్రం మిశ్రమం చేసుకోవాలి. ఓకే. ఇదంతా కూడా మనం కలుపుకోవాలి. సరే, కలుపుకుందాం మరి. ఓకే. సో చేత్తోనే కలపాలండి. అప్పుడైతే చక్కగా బాగా వస్తుంది. ఓకే. మరి నెక్స్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు కలుపుకుంటున్నాం కానీ కొంచెం నిమ్మకాయ పిండాలి. ఓకే. 4 డ్రాప్స్ పిండండి. సరిపోతుందా? తర్వాత 1 స్పూన్ ధనియాల పిండి. 1 స్పూన్ ధనియాల పొడి. చాలా సరిపోతుంది కదా? సరిపోతుంది. ఓకే. సో ఇది నానబెట్టాలా అండి మనం కాసేపు? 10 నిమిషాలు నానబెట్టాలి. ఓకే. అంత లోపల
ఆ మూకుడు పెట్టి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి స్టవ్ వెలిగించాలా? ఆయిల్ వేయండి. నూనె వేయమంటారా? ఓకే. ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ సరిపోవాలి. ఓకే, ముక్కలు మునిగేంత వరకు కూడా మనం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కింది కదండి, అలా దాంట్లో వేసేయాలండి. ఓకే, అంటే పకోడీ లాగా వేయాలి. ఓకే. సో ఇది లంచ్లోకి బాగుంటుందా లేకపోతే స్నాక్స్ లాగా బాగుంటుందా? స్నాక్స్ లాగా బాగుంటుందండి. స్నాక్స్ లాగా బాగుంటుందా? పిల్లలకి ఇది చాలా ఇష్టం అండి. ఓకే, చికెన్ ఐటమ్స్ కొంచెం హైలో బాగా వేగితేనే బాగుంటాయి కదా? బాగుంటుంది. మంచి కలర్ వచ్చిందండి. ఎస్ ఎస్, చాలా మంచి కలర్ వచ్చిందండి, గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంది. ఓకే, సో సేమ్ చూస్తేనేమో మన పకోడీ లాగే ఉంది కదా చూడ్డానికి, కాకపోతే ఇది చికెన్ పకోడీ. ఇది కాసేపు ఉడకాలంటారా? అవునండి, అవును, కొంతసేపు ఉడకాలి. ఎందుకంటే చికెన్ కదండి, చికెన్ మళ్ళీ లోపల మంచిగా బోన్స్ ఉంటాయి కాబట్టి ఉడికితే బాగుంటుంది. అవును, టేస్టీగా ఉంటుంది మళ్ళీ. అవును. వెంకటలక్ష్మి గారు బాగా వేగినట్టున్నాయి. అవునండి, తీసేయండి. తీసేయరా? ఓకే. కొంచెం సో చుట్టాలు ఎవరైనా వచ్చినా సరే ఇదే ఐటమ్స్ చేసి పెడుతుంటారు, ఈ ఐటమ్ చేసి పెడుతూ ఉంటారు అనమాట. ఓకే, పదండి విందుకి కార్యక్రమం రెగ్యులర్గా చూస్తూ ఉంటారా అండి? అవునండి, చూస్తామండి. ఓకే, చాలా ఇష్టం అండి మీ ప్రోగ్రామ్ అంటే. అవునా, థ్యాంక్ యూ. అందుకే వచ్చేసామండి, మీకు ఇష్టమనే. మా ఫ్యాన్స్ని మేము వెతుక్కుంటూ వచ్చేస్తాం అనమాట వాళ్ళ ఇంటికి. ఓకే, స్టవ్ అయిపోయమంటారా? ప్లేట్ ఇవ్వండి, గార్నిష్ చేసుకుందాం. ఓకే, కొత్తిమీర కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, కొత్తిమీర, క్యారెట్, ఉల్లిగడ్డ ఇంకా అన్నీ ఉన్నాయి. ఓకే, గార్నిష్ చేసేయండి మరి. టేస్ట్గా చూడండి, చికెన్ పకోడీ రెడీ. చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఓకే, చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా ఉంది అండ్ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కరెక్ట్గా సరిపోయాయి. రియల్లీ టేస్టీ. థ్యాంక్స్ అండి. చికెన్ పకోడీ చాలా బాగుందండి. ఇంతకీ దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూద్దామా? చికెన్ పకోడీ తయారీకి కావలసిన పదార్థాలు: చికెన్, నూనె, గుడ్డు, ఉప్పు, పసుపు, కారం, పెరుగు, శనగపిండి, కార్న్ఫ్లోర్, అజీనామోటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గార్నిషింగ్ కొరకు తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర, నిమ్మకాయ. చికెన్ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో చికెన్ ముక్కలు వేసుకోవాలి. నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, కార్న్ఫ్లోర్, శనగపిండి, పెరుగు, కోడిగుడ్డులో తెల్లసొన మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఈ బౌల్లోని మిశ్రమాన్ని కలుపుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. కడాయిని గ్యాస్ పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని పకోడీల్లాగా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఇలా వేయించుకున్న చికెన్ పకోడీని ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర, నిమ్మకాయతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన చికెన్ పకోడీ రెడీ. వెంకటలక్ష్మి గారు, ధనలక్ష్మి గారు, మంచి వంటలు పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ చిన్న గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్. ఓకే వెంకటలక్ష్మి గారు, ఇంతకీ ఎలా ఫీల్ అవుతున్నారు? మా బోధన పూజలు వచ్చినందుకు, మా ఇంటికి వంటలు వంటలు చూపించినందుకు చాలా హ్యాపీగా ఉందా? ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతకీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పోచంపల్లికి వచ్చి
మా ఇంటికి మా వంటలు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వెంకటలక్ష్మి గారు, ధనలక్ష్మి గారు. ఎప్పుడు పోచంపల్లి అని వినడమే కానీ ఫస్ట్ టైం వచ్చానండి. అండ్ ఇక్కడ స్పెషాలిటీస్ చూసి చాలా థ్రిల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.